మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుమల. మన భారతదేశ చరిత్రలో ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి, ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మన ఛత్రపతి శివాజీ యొక్క పోరాట తత్వం గురించి, అతని యొక్క గొప్పతనం గురించి అయితే మనం ఇప్పుడే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఛత్రపతి శివాజీ గారి యొక్క గొప్పతనం గురించి కొంచెం వివరించాలి సార్. ఛత్రపతి శివాజీ అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి గొప్ప యోధుడిగా మనం చెప్పుకోవచ్చు. వారి చిన్నతనం నుంచి శివనేర దుర్గం పూణేలో అక్కడే పెరిగి పెద్ద అయినటువంటి వ్యక్తి. వారి తల్లిగారు అయినటువంటి జీజాబాయి యొక్క సంరక్షణలో చిన్నప్పటి నుంచి కూడా హిందూ సనాతన ధర్మం గురించి కూడా, దేవతల గురించి అంటే కాళికా మాత అని చెప్పుకోవచ్చు, ఆ దేవత గురించి ఎక్కువగా భక్తి గురించి చెప్తూ ఆయనకి చిన్నప్పటి నుంచి హిందూ సనాతన ధర్మం గురించి తెలియజేసింది. అదేవిధంగా సమర్థ రామదాసు యొక్క చాకచక్యం కూడా, ఆ యొక్క గురువు యొక్క విధానం కూడా, రాజరికంగా ఎట్లా పరిపాలించేటువంటి విధానం కూడా ఆయన తెలుసుకోగలిగాడు. అయితే మొఘలు ఈయన్ని ఎలాగైనా అంటే అన్ని దుర్గాల్ని జయించిన తర్వాత ఆయన 1674లో ఆయన సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి శివాజీ మహారాజ్ అనేటువంటి బిరుదుతోటి రాయదుర్గంలో కోటను ఏర్పాటు చేసుకొని ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. మొఘలుకి ఎలాగైనా సరే ఇతన్ని బంధించి మొఘల్ సామ్రాజ్యంలో మహారాష్ట్రాన్ని కలిపేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఔరంగజేబ్ అఫ్జల్ ఖాన్ని ఒకరోజు బీజాపూర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నట్టు అఫ్జల్ ఖాన్ని ఒకరోజు ఆయన బందీగా తీసుకురమ్మని చెప్పి పంపిస్తే అఫ్జల్ ఖాన్ దగ్గర ఎంతో తెలివి ఉపయోగించి బాక్నక్ అనేటువంటి పులిగోరు యొక్క సహాయంతో ఆయన పొట్ట సీల్స్ వేసి అక్కడి నుంచి తప్పించుకొని బయటికి రావడం జరిగింది. బాక్నక్ని కూడా మొన్నటిదాకా కూడా బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో బ్రిటన్ మ్యూజియంలో ఉండింది. అది ఈ మధ్య మన భారతదేశానికి దాన్ని తీసుకురావడం కూడా జరిగింది. బాక్నక్ అంటే పులిగోరు, దాన్ని ఆ ఆయుధంతో ఆ తెలివితేటలుగా ఆయన చాకచక్యంగా వచ్చింది. ఆయన యుద్ధదాడులు చూస్తే గెరిల్లా యుద్ధదాడులు ఎక్కువ ఉపయోగించేవాడు. గెరిల్లా యుద్ధదాడులతోటి సాహసోపేతంగా ప్రతిదీ కూడా విజయం సాధించేవాడు. ఎన్నో కోటలను జయించాడు. ఔరంగజేబు దగ్గర బందీగా చిక్కినా కానీ ఆయన ఎంతో తెలివితేటలతోటి ఔరంగజేబు నుంచి కూడా బయటికి వచ్చినటువంటి గొప్ప నాయకుడుగా ఆయన చెప్పుకోవచ్చు. ఆయన పరిపాలన కాలంలో రాజ్యానికి ఆదాయం వచ్చేటువంటి విధానంలో రెండు పన్నులు విధించేవాడు. సౌత్ సర్దేశం అంటే రాజు యొక్క గౌరవంగా ఇచ్చేటువంటి ఒక పన్ను, లేదా భూమి నుంచి వచ్చేటువంటి ఒక పన్ను ఇచ్చేవాడు. ఈయన ప్రజలకి, రైతులకి హక్కు కల్పించేటువంటి విధానంలో మంచి పరిపాలన కూడా అందించినటువంటి గొప్ప వ్యక్తి శివాజీ గారు. ఇక్కడ భూములన్నింటిని కూడా, దేవాదాయకి సంబంధించినటువంటి భూములన్నింటిని కూడా సర్వే చేయించి ఆ దేవాదాయ భూములకి డబ్బులు చెల్లించేసి ఆ భూములు తీసుకొని రైతులకు హక్కు కల్పించేసి వారి ద్వారా రైతులకు రైతువారి పద్ధతిని ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడుగా శివాజీ గురించి మనం చెప్పుకోవచ్చు. శివాజీకి ఛత్రపతి అనే బిరుదు ఏ విధంగా వచ్చింది? 1674 సంవత్సరం ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి ఛత్రపతి అనేటువంటి బిరుదుతోటి రాయగఢ్ కోటలోని ఆయన శివాజీ పరిపాలన చేశాడు. తన రాజ్యానికి స్వరాజ్యం అనేటువంటి పేరు పెట్టుకొని ఆయన రాజ్య పరిపాలన కొనసాగించడం అనేది. హిందువులు సనాతన ధర్మం కోసం హిందూ ధర్మాన్ని కీర్తిని గడించేటువంటి వ్యక్తిగా ప్రజలు కూడా ఆయన నమ్మటం జరిగింది. సార్, హిందూ ధర్మాన్ని కాపాడటంలో ఎటువంటి పాత్ర పోషించారు సార్? కీలకమైనటువంటి పాత్ర పోషించడని చెప్పుకోవచ్చు. కీలకమైనటువంటి పాత్ర పోషించడాన్ని ఎందుకు చెప్పగలమంటే, ఆ రోజు ముస్లిమ్స్ హిందువుల పైన చూసినటువంటి విధానం అంటే ఆ రోజు భారతదేశం మొత్తం హిందువులు ఉన్నా కూడా ఇస్లాం మతాన్ని కానీ స్వీకరిస్తే అతనికి పన్ను ఉండేది కాదు. అదే ఇస్లాం మతాన్ని స్వీకరించకపోతే ఇస్లాం మతస్థులు అక్కడ పరిపాలిస్తున్నారు కాబట్టి వారికి వీళ్ళు పన్ను కట్టించేటువంటి విధానం ఉండేది. అటువంటి
వారినందరినీ కూడా మహారాష్ట్ర విధానంలో అటువంటి విధానం ఏం లేకుండా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప యోధుడుగా శివాజీ కొనియాడాడని మనం చెప్పుకోవచ్చు. సార్ అప్పుడు అతను శివాజీ గారు అవలంబించినటువంటి పద్ధతులు ఇప్పుడు ఏమైనా అటువంటి పద్ధతులు ఏమైనా కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడున్న సమాజంలో? కంటిన్యూషన్గా హిందూ సనాతన ధర్మంలో చూసుకుంటే శివాజీ గారు అవలంబించినటువంటి విధానాలనే ఇప్పుడు కూడా అటువంటిది పాటిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఏమున్నాయి సార్? అటువంటి ఏమైనా ఒకటి రెండు పద్ధతులు అటువంటి ఏమున్నాయంటే హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి విధానంలో ఆ రోజు శివాజీ ఎటువంటి విధానాన్ని అయితే కొనసాగించారో అటువంటి విధానాలనే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక నాయకులు కానీ ప్రజా నాయకులు కానీ అటువంటి విధానాలని కంటిన్యూషన్ చేస్తున్నారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్గా బీజేపీ హిందూ ధర్మాన్ని బాగా బలోపేతం చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.